నమస్కారం. ఈరోజు 48వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం, ఒక మంచి మంత్రి మన అదృష్టం ఈ జిల్లాకు కావడం, పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేయటం ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్క నారాయణ గారు అడుగు పెడితే ఆ ప్రాంతంలో బురదున్నా, లైట్లు లేకపోయినా, స్తంభాలు లేకపోయినా ఇమ్మీడియట్గా అయిపోయేటువంటి ఒక ప్రయత్నం. అంటే మంత్రి అంటే ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది మాకు అని ఏసీ రూమ్లో కూర్చోనో, పేకాట ఆడుకుంటానో, జల్సా చేసుకునే వాళ్ళు కాదు మంత్రులు. రోడ్లో తిరిగి పేదవాళ్ళ మధ్య తిరిగే వాళ్ళే మంత్రులు. వాళ్ళ ఈ రాష్ట్రంలో నెంబర్ 1 మంత్రి, మంచి మంత్రి పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో 2 రకాల నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు ఉంటారు, రాజనీతిజ్ఞులు ఉంటారు. రాజకీయ నాయకులు అంటే ఈ రోజుకి ఒక లైట్ వేస్తే, ఒక కాలువ తవ్వితే పని అయిపోద్ది, ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచించేవాళ్ళు. రాజనీతిజ్ఞులు అంటే 30 సంవత్సరాల్లో నెల్లూరు ఎలా ఉండాలి, నెక్స్ట్ నెల్లూరు పరిస్థితి ఏమిటి, 30 సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనేది ఆలోచించే వ్యక్తులు రాజనీతిజ్ఞులు. ఈ రాష్ట్రంలో రాజనీతిజ్ఞులు ఉన్నది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ముందుగా ఏదో ఆయన ముందు చెప్పడం కాదు, ముఖస్తుతిగా ఉన్న వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నాం. ఈరోజు చూస్తే సూపర్ సిక్స్ గురించి మొత్తం సార్ చెప్తాడు, నేను సూపర్ టెన్స్ చెప్తా కొన్ని. నిన్న ఒక ఆయన మహా డ్రామా వేశాడు, మాజీ టీడీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. వాడిని ఒకటే అడుగుతున్నా, అసలు నీ మతం ఏందిరా అని అడుగుతున్నా. నువ్వు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నావు, ఏదో ఒక కర్పూరం వెలిగించేసావు, నువ్వేదో వెనక పడిపోవటం, పోలీసు వచ్చి ప్లీజ్ అంటాం. ఎవరు చేస్తారు ఈ డూపులు? మీరు, నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా? మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా? నేను ఒక డిమాండ్ చేస్తున్నా, నీ క్రాఫ్, నీ భాష రెండు రాజశేఖర్ రెడ్డి నువ్వు ఒకటే ఉంటావు. అసలు మీ ఇద్దరు DNA టెస్టులు చేయాలి. మీ ఇద్దరికి DNA టెస్టులు చేస్తే మీ ఇద్దరు మొక్కట్లు ఎందుకు వచ్చినాయాలి అని చెప్పి ముందు వాటిని బయటపడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తిరుపతిలో కలిసి మొత్తం లడ్లు చేసి నీ ముఖానికి మళ్ళీ హారతిస్తావా? ఛీ, ఇది ఒక ప్రభుత్వం. మీ ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ ఒక మంత్రి, ఇక్కడ ఒక మంత్రి. ఎట్లా ఈ రాష్ట్రం లేగారు చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా ఉదుహు తుఫాన్ 2014 వస్తే 3 నెలల్లో కూడా విశాఖపట్నం తయారు కాదనుకుంది. వారం రోజుల్లోనే పూర్తి చేసిన చంద్రబాబు నారాయణ గారు. చంద్రబాబు తర్వాత కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే నారాయణ గారు. వారం రోజుల్లో కొత్త విశాఖ నగరాన్ని నిర్మించారు ఆ రోజు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చూస్తే బుడమేరు మొన్న 50 సంవత్సరాల తర్వాత ఒక దివ్యసేవ ఉప్పిన తర్వాత అటువంటి కాళరాత్రి మొన్న వచ్చింది. బుడమేరు మొత్తం పొంగింది ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి చేతగాని తరుణం వల్ల, వాళ్ళ మంత్రులు తవ్విన మట్టి వల్ల, వాళ్ళ మంత్రులు తీసిన ఇసుక వల్ల కరకట్టలన్నీ వీక్ అయిపోయినాయి. దాని కెపాసిటీ 14,000 క్యూసెక్కులు అయితే 35,000 క్యూసెక్కులు రావటం నీళ్ళు జరిగింది. ఇంకా అది ఏడ మోస్తుంది? ఎక్కడ కరకట్టలు ఉన్నాయి? మొత్తం దిగిపోయి విజయవాడ నగరం మీద పడిపోయింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంట్లో నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఇప్పటిదాకా ఒక స్వాతంత్ర రోజున తర్వాత ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. కానీ దాని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు. మా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. దాని తర్వాత ఎంతోమంది కష్టపడ్డారు. దాని తర్వాత స్థానం చంద్రబాబు తర్వాత ఒక విజన్ ఉన్న నాయకుడు, కష్టపడి పరిగెత్తే నాయకుడు నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ 20 రోజులు నారాయణ రాలేదని ఒక ఆయన విమర్శిస్తారన్నా, ఎందుకు రాలేదు? ప్రజలు టీవీలో చూస్తున్నారు. మాకు సేవ చేసిన ఒకటే అండి, అక్కడ ప్రజలు సేవ చేసిన ఒకటే విజయవాడలో. ఆయన ప్రజాసేవలో ఉన్నాడే తప్ప ఇంట్లో దాంకొని ఏనాడు లేడు. మరి నిన్న ఒక ఆయన ఒక కార్యకర్త సభ పెట్టుకోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ గారు, తప్పులేదు, నువ్వు 100 పెట్టుకో, మాకు ఇబ్బందిలా. నేను అక్టోబర్ 15 నుంచి దిగుతా, ఆగస్టు 14 నుంచి వస్తా, నవంబర్ 20 నుంచి వస్తా. నువ్వు ఎప్పుడు ఇస్తావు? మాకిందుకా? నువ్వు ఎప్పుడన్నా రా, మాకిందుకని వస్తా. నేను అనుకుంటా నారాయణ కాలేజీ బాగా కొట్టించున్నాను ఆ రోజు, మాకు మంచి రోజులు వస్తాయి.
మేము పదింతలు చేస్తాం. మేమేం చేసాం ఇప్పుడే 3.5 నెలలైంది. మా సార్ ఎవరిని మీద ఒక కేసైనా పెట్టాడా? ఒక కేసు మా చేత పెట్టనిచ్చాడా? నేనే తప్పని చేసినావాడిని, మా సారే తప్పని చేయలే. ఆయన పదింతలు చేస్తా అంటే ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతున్నాయంటే ఈరోజు వయసు మళ్ళిన వేస ఆమె నీతులు చెప్పొద్దంట. వయసు మళ్ళిన తర్వాత నీతులు అలా తయారాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు. నారాయణ గారు 4వ సంవత్సరం తర్వాత ఇంకా ఎందుకురా నీకు ఇంకా ఎందుకు 4వ సంవత్సరం? స్వాతంత్రం వచ్చిన తర్వాత 74,000 మెజార్టీ ఏ నాయకుడికి రాలేదు, ఇంకా రాబోదు. ఇంకా ఎందుకు నీకు? నీ పని నువ్వు చూసుకో. నువ్వు 14 వస్తావు, 15 వస్తావు, రా, ఏదో చూద్దాం నీ సంగతి కూడా. ఎందుకు ఊరికనే మాట్లాడటం? రాజకీయాలు అనేది ఊరిని చేత్తో చేసేది కాదు. నారాయణ గారిని ప్రజలు కోరుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమన్నారు, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేశాడు. ప్రజలు ఆయన కోరుకున్నప్పుడు 75,000 మెజార్టీ తెచ్చారు. ఇంకా పనిచేస్తాడు. రాష్ట్రంలోకెల్లా నెల్లూరులో గెలవాలి అని నెల్లూరుగా, అవినీతి లేని నెల్లూరుగా తీర్చిదిద్దాలనేది ఆయన ఆశయం. ఆయన ఆశయం నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. తిరుపతి లడ్డులో ఎవడు మోసం చేసినా ఏదో హారతి ఇచ్చి ప్రమాణం చేసేది కాదు. నీ మతం వేరు, నువ్వు ప్రమాణం చేసింది వేరు. ఇటువంటి చాలా చూసాం జిమ్మిక్కులు, నీకన్నా చాలా చేయగలం. ఆయన వైవి సుబ్బాడు, సుబ్బాడు, వాడు వైవి సుబ్బాడు గారు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ దేవదేవన్ లడ్డులో కల్తీ చేసిన వాళ్ళకి సిట్టు దర్యాప్తు తప్పదు, ఉరి శిక్ష తప్పదు అని హెచ్చరిస్తున్నాం.